విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నగరం. సువిశాల సాగర తీరం ఉన్న ఆ ప్రాంతంలో ఓ గొప్ప భవనం. సాగర తీరంలో ఉండే 5 స్టార్ హోటల్స్లో అదే మొట్టమొదటిది. ఆ తర్వాత దాని యాజమాన్యం చేతులు మారినా ఆ భవన సముదాయం మాత్రం ఎంతో మందికి మధుర జ్ఞాపకాలనిచ్చింది. ఇప్పటికీ చెక్కు చెదరనిదిగా మహానగరంలో ఆతిథ్యానికి నేను సైతం అంటూ ఆహ్వానిస్తుంది. అయితే అంతటి ప్రాముఖ్యత, పర్యాటకులు సందర్శకుల మనసు దోచిన ఎంతో మంది ఎమోషన్స్తో కూడిన ఆ భవనం కాలగర్భంలో కలిసిపోనుంది. అదే విశాఖ బీచ్ రోడ్లో తాజ్ హోటల్గా పేరుగాంచిన గేట్వే హోటల్. అసలు గేట్వే హోటల్లో ఏమి జరుగుతోంది, అక్కడ ఏమి నిర్మాణం కాబోతోంది వంటి అనే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మహానగరం విశాఖపట్నం. ఎంతో సువిశాలమైన సాగర తీరం ఆర్కే బీచ్లో ఒక ప్రముఖమైన భవనం ఉంది. అదే గేట్వే తాజ్ హోటల్. ఎంతోమంది పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ హోటల్ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఎన్నో దశాబ్దాల్లో గడుస్తున్నప్పుడు కూడా చెక్కు చెదరని ఈ సముదాయం ఈరోజు నేలమట్టం అయ్యే పరిస్థితి వచ్చింది. యాజమాన్యాలు మారినప్పటికి కూడా నేను మీకున్నాను, పర్యాటకులు రండి అను ఆహ్వానం పలికి ఈ గేట్వే హోటల్ రానున్న కాలంలో పూర్తి స్థాయిలో భూగర్భంలో కలిసిపోనుంది. ఇదే ఆ భవనం. విశాఖ సాగర తీరానికి ఒక మణిహారం. ఆతిథ్య రంగంలో ఓ అద్భుత డెస్టినేషన్. విశాఖ బీచ్ ఫ్రంట్లో ఉన్న ఈ ఐకానిక్ భవనానికి 1988లో సీ పెరల్ అనే నామకరణం చేశారు. ఆ తర్వాత 1992లో ఓరియంటల్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యంలో తాజ్ రెసిడెన్సీగా మార్చేసింది. తాజ్ హోటల్గా ఈ భవనం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కానీ పర్యాటకులు, అంతర్జాతీయ స్థాయి డెలిగేట్స్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఈ హోటల్లోనే తమ ఆతిథ్యాన్ని ఇచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు అయినప్పటికీ ఏదైతే భారతదేశం క్రికెట్ ప్లేయర్స్ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కానీ ఈ హోటల్లోనే బస చేసేందుకు చాలామంది ఆసక్తి చూపేవారు. ఖచ్చితంగా విశాఖ అనగానే, విశాఖ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్తో ఈ హోటల్లోనే ఆతిథ్యం పొందిన తర్వాత ఇక్కడే ఆ ఫోటో తీసుకొని వారు విశాఖతో ఉన్న అనుబంధాన్ని కూడా వారు ఆ సోషల్ మీడియా వేదికగా చెప్పేవారు. ఎంతోమంది ఫిల్మ్ స్టార్స్ కూడా ఆ షూటింగ్ నిమిత్తం విశాఖ వచ్చినప్పుడు ఈ హోటల్లోనే బస చేసేవారు. అయితే ఎంతోమందికి కనెక్టివిటీ ఉన్న ఈ హోటల్, ఎంతోమందికి బంధం ఉన్న ఈ హోటల్ ఈరోజు ఆ నేల కూలిపోయే పరిస్థితి వచ్చింది. నోవాటెల్ హోటల్లో గ్రూప్ కంపెనీకి సంబంధించి ఒక కొత్త వెంచర్ని విశాఖలో వేయబోతుంది. దాదాపు 3 సంవత్సరాల్లో ఈ నూతన హోటల్ నిర్మాణం అయితే చేపట్టనుంది. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా టీవీ, విశాఖ నుండి.